తులసిని తనతో పాటు తన ఇంటికి తీసుకుని వెళ్ళడానికి సిద్ధు లక్ష్మి ఇంటికి వస్తాడు. ఇక అలా సిద్ధు ఇంట్లోకి వెళ్ళబోతూ ఉంటే, రే ఇంకా సిగ్గు లేకుండా ఏ మొహం పెట్టుకుని ఇక్కడికి వచ్చావని చెప్పి సంతోష్ సిద్ధు మీద మండిపడుతూ ఉంటాడు. ఇక దాంతో సిద్ధు తులసిని మా ఇంటికి తీసుకువెళ్ళడానికి వచ్చాను అని చెప్పి అప్పుడే బయటకు వచ్చిన తులసితో, రా తులసి మనం మన ఇంటికి వెళ్ళిపోదాం అని చెప్పి తులసి చెయ్యి గట్టిగా పట్టుకుంటాడు. ఇక దాంతో తులసి, చెయ్యి వదులు, అసలు నీకు మా ఇంటికి వచ్చే అర్హత కానీ నా చెయ్యి పట్టుకునే హక్కు కానీ లేవు, వెళ్ళి ఇక్కడి నుండి అని చెప్పి తులసి మండిపడుతూ లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది. అలా తులసి సిద్ధుని అసహించుకుంటూ ఉండడంతో తులసి ఇద్దరు అన్నయ్యలు, రే చెప్తుంటే నీకు కాదా, పోరే ఇక్కడి నుండి అంటూ సిద్ధుని బయట గెంటేస్తూ ఉంటారు. ఆ తర్వాత సిద్ధు వర్షం పడుతూ ఉంటే అలాగే వర్షంలో తడుస్తూ లక్ష్మి ఇంటి వైపు చూస్తూ ఉంటాడు. తులసి కూడా బెడ్రూమ్లో కూర్చొని సిద్ధు గురించే ఆలోచిస్తూ ఏడుస్తూ ఉంటుంది. కిటికీలో నుండి బయటకు చూసేసరికి సిద్ధు వర్షంలో తడుస్తూ తులసికి కనిపిస్తాడు. మరి తన కోసం వర్షంలో తడుస్తున్న సిద్ధుని చూస్తే అయినా తులసి మనసు కరుగుతుందా, సిద్ధుతో కలిసి తన ఇంటికి వెళ్ళడానికి ఒప్పుకుంటుందా, ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.